సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన సహా అల్లు అర్జున్ అరెస్టుపై ఎట్టకేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. మీడియాతో ఏర్పాటు చేసిన చిట్ చాట్ లో ఈ కేసు గురించి చాలా వివరంగా పవన్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంలో అసలు థియేటర్ కి వెళ్లి అల్లు అర్జున్ ఎందుకు సినిమా చూశారంటూ చాలా మంది వేస్తున్న ప్రశ్నకి తనదైన స్టైల్లో ఆయన సమాధానం ఇచ్చారు. ఒక యాక్టర్ గా బన్నీ అక్కడికి ఎందుకు వెళ్లి ఉంటారో తనకి అర్థమైందంటూ పవన్ అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దాదాపు 25 రోజులు దాటింది. అయితే ఈ ఘటనపై అందరూ రియాక్ట్ కాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలని చాలా మంది వెయిట్ చేశారు. తాజాగా ఆయన ఈ కేసు గురించి రియాక్ట్ అవ్వడమే కాకుండా చాలా వివరంగా పలు విషయాలు ప్రస్తావించారు. అటు తెలంగాణ ప్రభుత్వం తప్పు లేదంటూ, ఇటు అల్లు అర్జున్ మిస్టేక్ కూడా లేదంటూ బ్యాలెన్స్ చేస్తూ పవన్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా అసలు అల్లు అర్జున్ ఆనాడు థియేటర్ కు ఎందుకు వెళ్లి ఉంటారో కూడా పవన్ చెప్పారు. ప్రతి నటుడు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కోరుకుంటారు. అందుకే మొదటి రోజున థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తారు. మూవీ విడుదలైన రోజు ప్రతి నటుడికి ఓ పరీక్షా సమయం. బహుశా అల్లు అర్జున్ అందుకే థియేటర్ కు వెళ్లి ఉంటారు. ఏ నటుడైనా ఎందుకు థియేటర్ కు వెళ్లాలనుకుంటాడో తెలుసా? సినిమా బాగలేకపోతే తిడతారు, అలాగే బాగుంటే ప్రశంసిస్తారు కూడా. అందరికి స్తుతించడం కావాలి, దేవుడికి కూడా మనం కీర్తిస్తాం. నువ్వు గొప్పవాడివి స్వామి అని అంటాం. అలానే నటుడు కూడా తన నటనకి ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారో చూడాలనుకుంటారు. వాళ్ళ నుంచి వచ్చే ప్రశంస వెలకట్టలేం అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదే సందర్భంలో తాను ఎందుకు థియేటర్ కి వెళ్లడం మానేశానో కూడా పవన్ చెప్పారు. నేను థియేటర్ కి వెళ్లి సినిమా చూడను, ఎందుకంటే ప్రేక్షకుల అనుభూతిని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నేను నటించిన 3వ సినిమా తర్వాత థియేటర్ కి వెళ్లడం మానేశా అంటూ పవన్ అన్నారు. ఇలా బన్నీకి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిన అవసరం ఏముంది? ఇంట్లోనే హోమ్ థియేటర్ లో చూడొచ్చు కదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లకి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చినట్లు అయింది. అలానే బన్నీ ర్యాలీగా వెళ్తూ ఫ్యాన్ కి అభివాదం చేశాడని రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిస్తే దీనిపై కూడా పరోక్షంగా పవన్ స్పందించారు. హీరోలు, నాయకులు బయటకు వచ్చినప్పుడు అభివాదం చేయాల్సిందే, ఎందుకంటే అలా చేయకపోతే పొగరనుకుంటారు. చేయి ఊపుతున్నాడంటే అక్కడ అర్థం ఎంజాయ్ చేయడం కాదు, వాళ్ళని గౌరవిస్తున్నాడని అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. అలా అర్జున్ ని సపోర్ట్ చేస్తూ పలు విషయాలు పవన్ మాట్లాడారు. అలానే ఈ ఘటనలో ముందస్తుగా కొన్ని చర్యలు తీసుకొని ఉంటే ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదని సూచనలు కూడా చేశారు.